ఇంతకాలం పోలీస్ అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణతో కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్ఎస్ కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకోగా ఇవాళ్టితో ఆయన కస్టడీ ముగియనుంది. మొదటి 2 రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీస్, ఎస్ఐబీలో ప్రత్యేక టీంలలో ఎవరెవరు పనిచేసేవారు, ఫోన్ ట్యాపింగ్ జట్టు ఎవరితో కలిసి పనిచేసేది, ఎస్ఐబీలో ఉన్న సిబ్బంది అధికారుల పాత్ర ఏంటి, టాస్క్ ఫోర్స్ రోల్ ఏంటి అనే అంశాలతో పాటు బెదిరింపులు, నగదు తరలింపు, బెదిరింపు వసూళ్లపైన దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. 3వ రోజు నుంచి తెరవెనుక ఉండి ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిన గత ప్రభుత్వ పెద్దలు ఎవరు, వారి పాత్ర ఏమిటి అనే ప్రశ్నలను సంధించినట్లు సమాచారం. కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలం అత్యంత కీలకం కావడంతో తొలి రోజు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే దర్యాప్తు అధికారులు, న్యాయ నిపుణులు సలహాలను తీసుకున్నారు. కోర్టులో కేసు ఎక్కడా వీగిపోకుండా ఉండేలా బలమైన ఆధారాలను సేకరించేందుకు 200 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కోణానికి సంబంధించిన ప్రశ్నలను సంధించి సమాధానాలను రాబట్టుకున్నారు. ఇక గత ప్రభుత్వ పెద్దల్లో 10 మందికి పైగా నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు రాధాకిషన్ వెల్లడించారు అని తెలుస్తోంది. ఓ దశలో రాధాకిషన్ రావు నోరు మెదపకపోవడం, సమాధానాలను దాటివేసే ప్రయత్నం చేయడంతో అధికారులు తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. దీంతో తాను 2017లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి 2020 ఆగస్టులో రిటైర్ అయిన కొనసాగడం, ఇక గత ఏడాది ఆగస్టులో 3 సార్లు పొడిగింపులు పూర్తయినా మరో 3 ఏళ్ల పాటు టర్మ్ ను పెంచడం వెనుక గత ప్రభుత్వ హయాంలో ఎవరూ సహకరించింది చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిగా తాను ఎవరికి ఎలా సహకరించింది వివరించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీస్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఓ సీనియర్ అధికారితో ఫోన్లో మాట్లాడిన ఆయన పోలీసు నుంచి తనకు ఎలాంటి సహాయం అందే పరిస్థితి లేదని అర్థం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులంతా నెపాన్ని ప్రభాకర్ రావు పైన వేయడంతో ఈ కేసులో ఆయన కీలకంగా మారారు. దీంతో ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు వయోభారం, అనారోగ్యం వంటి కారణాలతో చూపించి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా ఉన్న మార్గాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. అందులో భాగంగానే హైదరాబాద్ లో తన పరిచయస్తులైన న్యాయవాదులతో టచ్లోకి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావును విచారించడం వల్ల చిక్కుముడులన్నీ వీడే అవకాశం ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు అధికారులు ముందుకు సాగుతున్నారు. రాధాకిషన్ రావు విచారణ సందర్భంగా 10 మందికి పైగా రాజకీయ నాయకుల పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వచ్చే వారం వారిపై ఫోకస్ చేసే అవకాశాలున్నాయి. ఇవాళ్టితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో వీరందరి విచారణల సారాంశానికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తయ్యాక రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ చేసి వారిని ప్రశ్నించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే వారం ఈ కేసు కీలక మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయి. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి ఎక్కడి వరకు వచ్చింది? కీలక మలుపులు తిరుగుతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 7 రోజులు కస్టడీలో భాగంగా విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే 6 రోజులు పూర్తయింది. ఈ రోజు చివరి రోజు. ఈ రోజు కస్టడీ విచారణ కూడా పూర్తవుతుంది. అయితే రాధాకిషన్ రావును విచారించినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కేసు కీలక మలుపులు తిరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసు అంతా కూడా కేవలం పోలీసుల చుట్టూ తిరుగుతూ వస్తుంది. ఎస్ఐబీలో పనిచేసినటువంటి అధికారుల చుట్టూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా తిరుగుతూ వస్తుంది. అయితే తాజాగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ కేసు ఇకపై రాజకీయ నాయకుల మెడలకు చుట్టుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి పాత్రను ఇటు దర్యాప్తు అధికారుల బృందం గుర్తించింది. సుమారుగా 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాలు పంచుకున్నట్టుగా తెలుస్తోంది. వారి ఆదేశాల మేరకు వీరంతా కూడా నడుచుకున్నట్టుగా ప్రస్తుతం రాధాకిషన్ రావు ఇటు పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం. అయితే ఆ 10 మంది
బీఆర్ఎస్ నేతలు ఎవరు అన్నది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి ఫోన్ నంబర్ల ఆధారంగానే ఈ ట్యాపింగ్ అంతా కూడా చేశాము. వారు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ట్యాపింగ్ చేసి వచ్చినటువంటి సమాచారాన్ని తిరిగి వారికే ఇచ్చామంటూ కూడా ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి వారంతా కూడా చెప్తున్నటువంటి ఈ సందర్భం. అయితే ఇప్పుడు ఆ 10 మంది నేతలు ఎవరో అన్నది మాత్రమే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 7 చోట్ల వివిధ జిల్లాల్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అన్ని వివరాలను ఇచ్చినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. సో ఆ 10 మంది నేతలు ఎవరన్న అంశాల గురించి కూడా ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుతం ఈ పోలీసులకు సంబంధించినటువంటి అరెస్టులు వారికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ పేపర్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఇక ఈ 10 మంది బీఆర్ఎస్ నేతల మీద దృష్టి పెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వచ్చే వారం ఈ బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరి పాత్ర స్పష్టంగా ఉంది అని నిర్ధారణ అయితే మాత్రం ఆ 10 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే రాధాకిషన్ రావు ముందు నుంచి కూడా ఎక్కడ విచారణకు సహకరించలేదు. మొదటి 2 రోజులు విచారణకు ఆయన మొండికేసినట్టుగా తెలుస్తోంది. దీంతో 2 రోజుల పాటు విచారణ మందుకొడిగానే సాగింది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు ఆయన సర్వీస్ కు సంబంధించినటువంటి అంశాల మీదే ప్రధానంగా ముందు 2 రోజుల పాటు ఎక్కువగా ఇటు పోలీసులు దృష్టి సారించారు. అనంతరం ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరు చెప్తే ఇదంతా చేశారన్న అంశాల గురించి విచారించడం మొదలు పెట్టారు. ఇక తన సర్వీస్ పూర్తయినప్పటికీ రిటైర్మెంట్ అయినప్పటికీ కూడాను ఎక్కువ కాలం ఇటు టాస్క్ ఫోర్స్ లో పనిచేయడానికి రాధాకిషన్ రావుకు సహకరించినటువంటి నేతలు ఎవరు అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఫోకస్ చేసి విచారించారు. ఆ నేతలకు ప్రతిగా రాధాకిషన్ రావు ఎలాంటి ఉపకారం చేశారన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఇక ఎస్ఐబిలో ఈ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ కూడా ఫోన్ ట్యాపింగ్ జట్టులో ఎవరున్నారు, ఆ ఫోన్ ట్యాపింగ్ టీమ్ కి సంబంధించి కూడా ఎవరెవరు ఉన్నారు, ఏ ఆఫీసర్లు పనిచేశారు, అసలు ఇదంతా కూడా ఎలా ఫామ్ అయిందన్న అంశాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసి మొత్తానికి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాత్రను అయితే తెర మీదకి తీసుకొచ్చారు పోలీసులు. వచ్చే వారం ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విచారణ కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ శశి.